హాయ్ వివర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్ళల్లో అంగస్తంభన సమస్యలకు, అలాగే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య, అలాగే ఆలిగోస్పర్మియా అనే సమస్య, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవటానికి సర్జరీ లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాగే సుఖ వ్యాధులు ఎస్టీడీ ఆర్ ఎస్టీఐస్, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇవాళ నేను టాపిక్ అదేనండి. చాలామంది ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు పక్కన పెడితే పెళ్ళైన వాళ్ళు కూడా గోవాకి వెళ్ళటం, లేకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళటం, బయటికి వెళ్ళటం, మల్టిపుల్ పార్ట్నర్స్తో విచ్చలవిడిగా జాగ్రత్తలు లేకుండా, ప్రికాషన్స్ లేకుండా, కండోమ్ వాడకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వాళ్ళకు సోకుతున్నాయండి. ఈ మధ్య కాలంలో మా దగ్గర జెనిటల్ హెర్పిస్ అని హెచ్ఎస్వి పాజిటివ్ కేసులు బాగా వస్తున్నాయండి. సిఫిలిస్ గనీరియా తగ్గిపోయినప్పటికీ కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అలాగే జెనిటల్ హెర్పిస్ అనేది చాలా వస్తుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో వార్డ్స్ కూడా వస్తున్నాయండి. విచ్చలవిడిగా ఓరల్ సెక్స్, హోమల్ సెక్స్, అలాగే అన్సేఫ్ సెక్స్, అంటే ఏ ప్రికాషన్ లేకుండా చేసే సెక్స్ ఇవన్నీ చేయటం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అంగం మీద పొక్కుళ్ళు రావటం, పుండ్లు రావటం, పొర చర్మం కింద ఒక తెల్లటి పదార్థం మాటి మాటికి రావటం, పొర చర్మంలో ఇన్ఫెక్షన్ బాగా పగులుడు, చీము రావటం, మూత్రం ద్వారా చీము రావటం, పుండ్లు రావటం, గజ్జల్లో గడ్డలు కట్టడం, అలాగే స్త్రీలకు కూడా అంటే పార్ట్నర్ కూడా ఎక్కడో అంటించుకొని వచ్చి వచ్చి తన భార్యకు కూడా పెడుతుంటారు. వాళ్ళ యోనిలో దుర్వాసన, మంట, దురద, అలాగే తెల్లబట్ట, రెడ్డిష్, వైటిష్, పెరుగులా గడ్డలు రావటం, అదే ఆ ఇన్ఫెక్షన్ ఉండి సెక్స్ చేసినప్పుడల్లా మంట, నొప్పి, అలాగే ఇద్దరు బాధపడుతుంటారు పార్ట్నర్స్ సుఖ వ్యాధుల వల్ల, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల. అలాగే స్త్రీల్లో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ సుఖ వ్యాధుల వల్ల పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఎప్పుడు దుర్వాసన నీళ్లు పోతూనే, అంటే తెల్లబట్ట పోతూనే ఉంటుంది. పొత్తి కడుపులు ఎప్పుడు నొప్పి. కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల వీర్యకణాలు తగ్గిపోయి శృంగారంలో పవర్ టైమింగ్ 2 తగ్గుతాయండి. వీర్యకణాలు తగ్గుతాయి, సెక్స్లో సామర్థ్యం తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, మనిషి నీరసంగా మారతాడు, చాలా నీరసంగా, అంటే ఒక బలహీనుడిగా మారతాడు, ఒక ఏదో సంక్షోభంలో చిక్కున్నట్టు ఉంటాడు ఎప్పుడో. అంటే ఎస్టీడీలో సోకిన వాళ్ళల్లో చాలామందికి డిప్రెషన్ ఉంటుంది. నేను ఏంటి సార్ నా జీవితం ఇలా అయిపోయింది. మొన్న ఒక కేసు వచ్చాడు, మా దగ్గర వచ్చిన కేసు, ఒక పేషెంట్ వచ్చాడు. ఏమంటున్నాడంటే, సార్ నాకు 18 సంవత్సరాల నుంచి హెర్పిస్ ఉంది సార్, మా ఆవిడకు కూడా ఉంది. ఇప్పుడు నాకు గొంతులు నొప్పి రావటం, చెవుల్లో దురద రావటం, ఇప్పుడు నాకు ఇంటెస్టినల్ ఎప్పుడు గ్యాసెస్ రావటం. ఈ మధ్య కాలంలో జెనిటల్ హెర్పిస్ బాగా పెరిగిపోతుంది విచ్చలవిడిగా సెక్స్ చేయటం వల్ల. సేఫ్గా ఉండండి, మల్టిపుల్ పార్ట్నర్స్కు అంటే సెక్స్కి వెళ్ళబాకండి, భార్యతో నమ్మకంగా ఉండండి. కోరికలు అందరికీ ఉంటాయి, ఆ కోరికలు ఇంటి దగ్గర తీర్చుకుంటే దానికి ఆచారం అంటారు, బయటపడి చేసుకుంటే దానికి వ్యభిచారం అంటారు. వ్యభిచారం జోలికి వెళ్ళబాకండి, విచ్చలవిడిగా సెక్స్ చేయబాకండి, మల్టిపుల్ పార్ట్నర్స్ సెక్స్ చేయకండి. ఎవరి దగ్గర ఏ రోగం ఉంటుందో, ఏం ఆధార రోగం ఉంటుందో మనం తప్పించుకోలేము. కాబట్టి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోక తప్పదండి. మీరు ఎవరికైనా జెనిటల్ హెర్పిస్, సిఫిలిస్, గనేరియా, ఫాల్స్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండి ఉంటే నాకు సంప్రదించండి. మీరు ఈ లోకాన ఏ మూలన్నా కూడా నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని ఫోన్ మీద మాట్లాడవచ్చు. నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఉన్నా, మీ భార్యకున్నా, మీ పార్ట్నర్కున్నా శాశ్వతంగా సమస్యతో బయటపడవచ్చండి. అప్పటి వరకు సెలవు.